నమస్తే అండి. గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అయితే మనకి 21 అక్టోబర్ నుండి 27 అక్టోబర్ వరకు డైలీ 2:30 to 5:30 షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. రోజుకొక పేపర్, అంటే ఫస్ట్ మీకు క్వాలిఫైయింగ్ పేపర్, తర్వాత జనరల్ ఎస్ఏ పేపర్ 1, 2, 3, 4, 5, 6 లైన్గా కంటిన్యూస్గా ఉన్నాయి. సో మీరు 7 డేస్లో మొత్తం 7 పేపర్స్ రాసేస్తారు. షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయితే గమనించాల్సిన విషయాలు 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు ఈదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ, ఈ 3 భాషలలో ఏదైనా ఒక్క భాషలో పేపర్ మొత్తం రాయాలి. ఒక పేపర్ తెలుగులో రాసి ఇంకో పేపర్ ఇంగ్లీష్లో రాసి అట్లా రాస్తే కుదరదు. కంపల్సరీగా ఒక లాంగ్వేజ్లో పేపర్ని అటెంప్ట్ చేయాలి. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అన్ని పేపర్స్ అటెంప్ట్ చేస్తేనే ఇవాల్యుయేషన్ అవుతుంది. ఆల్ 7 పేపర్స్ రాస్తేనే వాల్యుయేషన్ అవుతుంది. థర్డ్ పాయింట్, క్వాలిఫైయింగ్ పేపర్ అంటే ఇంగ్లీష్లో పాస్ అవుతేనే, క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మిగతా పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తారు. ఇంగ్లీష్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే మిగతా పేపర్స్ ఇవాల్యుయేట్ చేయడం జరగదు. ఇవి కీ పాయింట్స్. ఇప్పుడు మనము ఈ వీడియోలో అసలు టీఎస్పీఎస్సీ మెయిన్స్ సిలబస్ని ఒక్కసారి పరిశీలించి చూద్దాం. బ్రీఫ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్నది చెప్తాను. ఎందుకంటే నాకు అర్థమైనంత వరకు గవర్నమెంట్ గ్రూప్ 1 మీద చాలా సీరియస్గా ఉంది. పోస్ట్పోన్మెంట్ లాంటివి జరిగే ఆస్కారాలు ఆల్మోస్ట్ జీరో. పెద్దగా ఏ రకమైన ప్రాబ్లమ్స్ కూడా లేవు దాంట్లో. సో నాకు అర్థమైనంత వరకు ఎట్టి పరిస్థితులలో గ్రూప్ 1 పోస్ట్పోన్ అవ్వడం అనేది జరగదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మనం ఏం చేయాలి, ప్రిపరేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి, స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అన్నది చెప్తాను. దానికంటే ముందు మనం గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ ప్యాటర్న్ ఒక్కసారి గమనించుకుంటే, ఈ పేపర్ ప్యాటర్న్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. అది మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది. దాంట్లో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ఎస్ఏకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 1A or B, 2A or B or C, 3 essays చాయిస్ ఉంటుంది or C, 3A or B or C. అంటే 3 టాపిక్స్ ఇస్తారు, మనం ఒక టాపిక్ మీద రాయాలి. ప్రతి ఎస్సే 50 మార్క్స్, 3 ఎస్సేలు రాయాలి అంటే 3టికి కలిపి 150 మార్క్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం వర్డ్స్ టీఎస్పీఎస్సీ ఇచ్చిన నిర్దేశాల ప్రకారం 1000 వర్డ్స్. అంటే మనం 1000 లోపు రాయాలి. 800 to 1000 వర్డ్స్. 1050 వరకు పర్లేదు. మరీ ఎగ్జాస్టివ్గా రాస్తే ఏమవుతుందంటే మీకు ఎస్సే కంటెంట్ వెళ్ళిపోతుంది. అంటే మీకు ఎస్సేలో అవసరం లేని కంటెంట్ రావడము, డీవియేట్ అవ్వడము టాపిక్ నుండి, ఇట్లాంటివి జరుగుతాయి. సో వర్డ్ లిమిట్కి స్టిక్ అవ్వాలి. వర్డ్ లిమిట్కి స్టిక్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మీరు వర్డ్ లిమిట్కి స్టిక్ అయితేనే పేపర్ కంప్లీట్ అవుతుంది. మీరు పేపర్స్ అన్ని ఆన్సర్స్ కంప్లీట్గా ఆన్సర్ చేస్తేనే మీది క్లియర్ అవుతుంది. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంత బాగా అద్భుతంగా ఆన్సర్ రాసినా మీకు 6.5, 7 కంటే 7 మ్యాక్సిమం. ఇంకా అది ఐడియల్ ఆన్సర్, మోడల్ ఆన్సర్ అంటేనే 7 పడుతుంది. 6.5 దాటి మీకు అసలు మార్క్స్ రావు 10 మార్క్స్కి. సో మీరు పర్ఫెక్షన్కి వెళ్ళడం కంటే పేపర్ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి జనరల్ ఎస్సే. ఇప్పుడు మనము సబ్జెక్ట్ వైజ్ పేపర్స్ ప్యాటర్న్ చూస్తే మనకి ప్రతి పేపర్లో పేపర్ 2 నుండి పేపర్ 6 వరకు ప్రతి పేపర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇది సెక్షన్ 1. సెక్షన్ 1లో 1, 2 కంపల్సరీ. 3, 4, 5లో మాత్రం చాయిస్ ఉంటుంది. A or B ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. A or B. సేమ్ ఇలాగే సెక్షన్ 2లో కూడా 1, 2 కంపల్సరీ. 3, 4, 5లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఈ ప్యాటర్న్ ఎందుకు అర్థం చేసుకోవాలి అన్నది నేను చెప్తాను. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఇంతకుముందున్న ప్యాటర్న్ నుండి డీవియేషన్. ఇంతకుముందున్న ప్యాటర్న్ ఎట్లా ఉండేదంటే ప్రతి క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉండేది. అయితే బేసిక్గా ఏమీ అజంప్షన్ ఉండే ఇంతకుముందు అంటే యూనిట్కి ఒక క్వశ్చన్, 5 యూనిట్స్ ఉంటాయి మీకు. ప్రతి సెక్షన్లో చూడండి 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్కి ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్లోనే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి యూనిట్లో ఒక టాపిక్ వదిలేసినా మనం ప్రిపేర్ రాయగలుగుతాము అని ఒక ఫీల్ ఉండేది. ఎందుకంటే ముందు ప్యాటర్న్లో ఏమయ్యేదంటే ఈ 1, 2లో కూడా మీకు A or B ఉండేది. కానీ ఇప్పుడు 1, 2లో A or B లేదు. అంటే ఫస్ట్ యూనిట్ నుండి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుందా, సెకండ్ యూనిట్ నుండి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుందా అంటే కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే ఫస్ట్ సెకండ్ యూనిట్స్లో
ఇంపార్టెంట్, 3rd 4th యూనిట్ 5th యూనిట్స్ ఇంపార్టెంట్ కాదు, ఇట్లేమీ ఉండదు. సో నాకు అర్థమైనంత వరకు ఈ పేపర్ ప్యాటర్న్ అర్థం సింపుల్. మీకు ఎక్కడి నుండన్నా ఏ క్వశ్చన్ నెంబర్ కిందనన్నా క్వశ్చన్ రావచ్చు. అంటే యూనిట్ 5 నుండి ఫస్ట్ క్వశ్చన్ రావచ్చు, యూనిట్ 4 నుండి 3rd క్వశ్చన్ రావచ్చు, 3rd క్వశ్చన్లో ఏ రావచ్చు, యూనిట్ 3 నుండి 3rd క్వశ్చన్లో బి రావచ్చు. సో కంపల్సరీగా యూనిట్ వైజే క్వశ్చన్స్ ఇవ్వాలి. ఫస్ట్ యూనిట్ నుండి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, సెకండ్ యూనిట్ నుండి సెకండ్ క్వశ్చన్ వస్తుంది. ఇది లేదు. దీని అర్థం ఏంటంటే మీరు సిలబస్ని కంప్లీట్గా చదవాలి, సిలబస్ ఓవరాల్గా కవర్ చేయాలి, ఏది వదిలిపెట్టద్దు, అన్ని టాపిక్స్ కవర్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అన్ని టాపిక్స్ కవర్ చేయాలి, ఏ టాపిక్ని వదిలిపెట్టద్దు. మీకు మెయిన్స్ క్లియర్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది సిలబస్ మీద పట్టు సాధించడం. సిలబస్లో A to Z మీకు ఐడియా ఉండాలి. ఏ టాపిక్ ఉంది, ఆ టాపిక్కి నా దగ్గర కంటెంట్ ఉందా. సో టాపిక్కి ఎట్లాంటి కంటెంట్ మీకు ఉండాలి అన్నది ఇప్పుడు చెప్తాను. ఓవరాల్ సిలబస్ మీద ఫోకస్ చేయండి. ఎంఫసిస్ ఓవరాల్ సిలబస్ మీద పెట్టడం చాలా 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 ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ మనకి పేపర్ ప్యాటర్న్కి వద్దాం. పేపర్ ప్యాటర్న్కి వచ్చే ముందు, పేపర్ సిలబస్కి వచ్చే ముందు ఈ హానర్స్ డిగ్రీ స్టాండర్డ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హానర్స్ డిగ్రీ స్టాండర్డ్ అంటే ఇప్పుడు డిగ్రీకి హానర్స్ డిగ్రీకి డిఫరెన్స్ ఏంటి? హానర్స్లో మనం ఒక సబ్జెక్ట్ని ఎలెక్టివ్గా చూస్ చేసుకొని దాన్ని ఇన్డెప్త్గా చదువుతాం. ఇప్పుడు మనం ఏమంటారు, BA హానర్స్ అంటే హానర్స్ ఇన్ విచ్ సబ్జెక్ట్ అంటారు, హానర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పొలిటికల్ సైన్స్ అని అడుగుతారు అని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ చదివాము, కానీ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను ఎందులో అయితే హానర్స్ చేశానో దాంట్లో నాకు ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది అని అర్థం. అంటే మీరు రాసే ఆన్సర్స్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కనిపించాలి అని దాని అర్థం. ఇన్డెప్త్ నాలెడ్జ్ కనిపించాలంటే ఏమేమి తెలియాలి? ఫస్ట్ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఎక్కడైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ దగ్గర క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మనము జాగ్రఫీలో అల్నినో, లానినో అంటాం. ఆ ఫినామినన్స్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు న్యూస్లో ఉంటాయి. సో వాటి గురించి తెలియాలి. అవంటే ఏంటి, ఎట్లా వస్తాయి, రెండింటికి ఉండే తేడా ఏంటి, ఇట్లాంటివి తెలియాలి. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము క్రయోజెనిక్ ఇంజన్ అంటాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఇవి వాడతారు స్పేస్ టెక్నాలజీలో. సో వాటిలలో డిఫరెన్స్, దీనికి దానికి ఉన్న తేడా ఏంటి, అట్లాంటి డీటెయిల్స్ మనం కాన్సెప్చువల్ క్లారిటీ అంటాం. పాలిటీకి వచ్చేసరికి మనము పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాము, రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాము. ఈ రెండిట్లో ఉన్న తేడా, ఇట్లాంటి డీటెయిల్స్, కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఏమవుతుందంటే క్వశ్చన్ ఎట్లా అడిగినా ఆ కాన్సెప్ట్కి సంబంధించి మీరు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇది ఫస్ట్ మీకు తెలియాల్సింది. సెకండ్ మీకు తెలియాల్సింది కాన్సెప్చువల్ క్లారిటీ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ డేటా. ఎప్పుడైనా డేటా అంటే ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఉదాహరణకి విమెన్ ఎంపవర్మెంట్ మీద లేదా విమెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. కంపల్సరీగా విమెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంది ఇండియాలో, మంచిగా ఉందా లేదా అని మనం చెప్పాలంటే మనం చెప్పే మాటకి ఏదన్నా ఒక సపోర్టింగ్ డేటా ఇవ్వాలి. ఉదాహరణకి నా ఒపీనియన్లో పార్లమెంట్లో విమెన్ ఆర్ సివియర్లీ అండర్ రిప్రజెంటెడ్ అని నేను అంటా. ఏ బేసిస్ మీద అంటున్నాను? 17th లోక్సభలో ఎంతమంది విమెన్ ఎంపీస్ ఉండే, 18th లోక్సభలో ఎంతమంది విమెన్ ఎంపీస్ ఉన్నారు, ఆ డేటా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పావర్టీ మీద క్వశ్చన్ వచ్చింది, ఇండియాలో పావర్టీ ఎట్లుంది, తగ్గిందా పెరిగిందా, పారామీటర్ అంటే ఏ స్టేటస్లో ఉంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని కోట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా మీరు డేటా, ఫ్యాక్ట్స్, ప్రతి టాపిక్ ఎక్కడెక్కడైతే ఫ్యాక్ట్స్ అడుగుతారో ఆ టాపిక్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆన్సర్లో మీకు మార్క్స్ రావాలంటే ఉట్టి కాన్సెప్ట్ రాస్తే రాదు, ఉట్టి ఫ్యాక్ట్స్ రాస్తే రాదు. రెండింటిని ఇముడ్చుకొని రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ రైటింగ్ న్యూయాన్సెస్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఉట్టి సిలబస్ డిస్కస్ చేద్దాం అనుకున్న ఈ వీడియోలో సిలబస్ చూద్దాము. జనరల్ ఇంగ్లీష్ సిలబస్ ఇది. ఇక్కడ చాలా క్లియర్గా 10th స్టాండర్డ్కి వరకు చెప్తారు అని ఉంది. 10th స్టాండర్డ్ వరకు అంటే మీకు ఇప్పుడు స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి స్కూల్ బుక్స్లో గ్రామర్ బుక్స్ ఉంటాయి. మీరు కనీసం అవి ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. దానికంటే ఎక్కువ అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ప్లీజ్ అవి ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా ఒక రోజుకొక ½ అన్ అవర్, ఎగ్జామ్ 1 month ముందు రోజుకొక ½ అన్ అవర్ ఈ
టాపిక్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ని కంపల్సరీగా వర్క్ బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు సింపుల్ గ్రామర్ బుక్స్ దొరుకుతాయి, లేదా రెన్ అండ్ మార్టిన్ అని ఒక బుక్ ఉంటుంది, దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. రెన్ అండ్ మార్టిన్ మొత్తం ఎక్సర్సైజెస్ ఉంటాయి దీంట్లో, దీన్నన్నా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చినవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇచ్చినవి మాత్రమే, ఇక్కడ ఏమేమైతే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ పేపర్ 2, 3, 4, 5, 6 గురించి మాట్లాడి జనరల్ ఎస్ఏ గురించి మాట్లాడతాను. సిలబస్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకు అని మాటకొస్తే, మీ సిలబస్లో చాలా ఓవర్ ల్యాప్ ఉంది. అంటే ఒక టాపిక్ని 2 ఏరియాస్ కింద పెట్టడం జరిగింది. అయితే మనం ఒక టాపిక్ని 2 ఏరియాస్ కింద పెట్టినప్పుడు ఆ టాపిక్ని ఒకటేసారి కాంప్రిహెన్సివ్గా 360 డిగ్రీస్ వ్యూలో చదివితే సరిపోతుంది. ఒకసారి ఈ సబ్జెక్ట్ కింద, ఒకసారి ఆ సబ్జెక్ట్ కింద చదివితే ఫస్ట్ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో మీరు సిలబస్ చదివినప్పుడు రిపిటేటివ్ టాపిక్స్, ఓవర్లాప్ అయ్యే టాపిక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఉదాహరణకి మీరు హిస్టరీలో చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా శాతవాహనాస్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కూడా కాకతీయాస్ ఇవ్వడం జరిగింది. ఓకే, నేను ఎందుకు వీటిని రౌండ్ ఆఫ్ చేస్తున్నానంటే, శాతవాహనులు కాకతీయులు అనే టాపిక్ మీకు తెలంగాణ హిస్టరీలో కూడా ఉంది. మీకు పేపర్ 2లో 3 ఏరియాస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు, అందుకని నేను చెప్పట్లేదు. ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్, తెలంగాణ హిస్టరీ 50 మార్క్స్ ఉంటుంది, జాగ్రఫీ 50 మార్క్స్ ఉంటుంది. అయితే ఈ పేపర్లో జాగ్రఫీ కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం జాగ్రఫీ మెయిన్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు జాగ్రఫీ మెయిన్స్లో లేకుండే. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇందులో 2 యూనిట్స్ జాగ్రఫీ ఉంటే, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ జాగ్రఫీ ఉంటే 3 యూనిట్స్ తెలంగాణ స్పెసిఫిక్ ఉన్నాయి. టాపిక్స్ చాలా ఇన్డెప్త్ ఉన్నాయి, వాటికి మెటీరియల్ గ్యాదర్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే స్పెసిఫిక్గా చెప్తున్నా, జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి. అయితే ఇవి 2 టాపిక్స్ మీరు గమనిస్తే ఓవర్లాప్ అవుతాయి. ఇట్లా మీకు ఓవర్లాప్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటే సబ్జెక్ట్ కింద కవర్ చేయండి. అంటే నన్ను అడుగుతైతే శాతవాహనాస్, కాకతీయాస్ మీరు చాలా చాలా డీటెయిల్డ్గా తెలంగాణ హిస్టరీలో చదవాల్సి వస్తుంది. సో అక్కడ మీరు అవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అక్కడ నుండి మళ్ళీ ఇండియన్ హిస్టరీలో సపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదు. దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. సెకండ్ ఏంటంటే, ప్రతి దగ్గర మీరు గమనించండి, మొత్తము ఏమేం టాపిక్స్ ఉంటాయి అన్నది డీటెయిల్గా సిలబస్లో ఇచ్చారు. ఉదాహరణకి ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్, ఇండస్ అండ్ వేదిక్లో మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒక టాపిక్ చదివేటప్పుడు ఈ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అన్న అవగాహనతో చదివితే చాలా మంచిది. మరి నాకు ఆ అవగాహన ఎక్కడి నుండి రావాలి అని మీరు అడిగితే దానికి సమాధానం యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీకు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ బయట దొరుకుతాయి, బుక్స్ దొరుకుతాయి. టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ సెగ్రిగేటెడ్. మీరు ఏ బుక్ షాప్కి పోయినా సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ సెగ్రిగేటెడ్ యూపీఎస్సి పీవైక్యూస్ దొరుకుతాయి. ఆ క్వశ్చన్స్ చదివితే ఒక్కసారి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఇప్పటివరకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి ఒక్కసారి చదివితే, ఇప్పుడు ఉన్న యూపీఎస్సి ప్యాటర్న్లో వాళ్ళకి ఏన్షియంట్ మెడివియల్ హిస్టరీ మెయిన్స్లో లేదు, కానీ ఇంతకుముందు ఉన్న యూపీఎస్సి ప్యాటర్న్లో ఏన్షియంట్ మెడివియల్ హిస్టరీ కూడా ఉండేది. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అన్నది చదివితే మంచిది. లేదు మాకు ఆ యాక్సెస్ కూడా లేదు, డెఫినెట్గా వీటికి మీరు ఎన్సీఆర్టీస్ రెఫర్ చేస్తారు. ఎన్సీఆర్టీస్ మీరు రెఫర్ చేసినప్పుడు మీరు ఎన్సీఆర్టీ బుక్ చదువుంటే ప్రతి చాప్టర్ వెనుక క్వశ్చన్స్ ఇస్తారు ఎన్సీఆర్టీలో. సో ఆ క్వశ్చన్స్ని మీరు రెఫర్ చేసి చదువుకున్నా కూడా మీకు సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ ఎడిషన్లో ఆ చాప్టర్ మొత్తం చదివితే వెనుక మీకు 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. అవి చదివితే మీకు అర్థమవుతుంది అసలు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని. ఆ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని చదివితే ఏమవుతుందంటే మీకు మీ మైండ్కి ఒక డైరెక్షన్ వస్తుంది. ఓకే, ఈ టాపిక్లో ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఈ క్వశ్చన్స్కి నేను ఏమేమి పిక్ చేయాలి అన్న అవగాహన మీకు వస్తుంది. అందుకనే కంపల్సరీ పీవైక్యూస్కి రెఫర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆరిజిన్,
ఒకటి ఇంపార్టెంట్, ఫీచర్స్ ఒకటి ఇంపార్టెంట్. మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడే ఇక్కడ ఎగ్జాంపుల్స్ మన డేటాని సపోర్ట్ చేయడానికి, మనం తీసుకునే స్టాండర్డ్ని సపోర్ట్ చేయడానికి ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ని ఎగ్జాంపుల్స్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. సో మనకి సైట్స్ ఇక్కడే ఇమిడిపోతాయి. తర్వాత డిక్లైన్, ఇవి మెయిన్ ఫీచర్స్. సో ఆరిజిన్ మెయిన్ టాపిక్స్, ఆరిజిన్, ఫీచర్స్, డిక్లైన్ మీద మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అట్లా మీరు ప్రతి టాపిక్కి ఏం ప్రిపేర్ అవ్వాలి అన్నది ఐడెంటిఫై చేసుకుంటే దాంట్లో 4-5 లేదా 6-7 పాయింట్స్ మీకు ఎన్నున్నా దాన్ని సినాప్సిస్ చేసుకోవాలి. అంటే చాలా బ్రీఫ్గా రాయాలి. ఐఐటికి ప్రిపేర్ అయిన పిల్లలకి సినాప్సిస్ అర్థమవుతుంది చాలా బ్రీఫ్గా. ఉదాహరణకి ఇండస్ వ్యాలీ ఫీచర్స్ అన్నప్పుడు వాళ్ళకి గ్రిడ్ సిస్టమ్ ఉండేది, బ్రిక్ హౌసెస్ ఉండేవి, బేదింగ్ ఉండేది. సో అట్లా ప్రతి ఒక్కదాన్ని మనం ఫీచర్స్ని, ఒక్కొక్క ఫీచర్ని రాసుకొని అక్కడ ఎగ్జాంపుల్స్ రాసుకుంటే రివిజన్కి మనకు చాలా ఈజీ అవుతుంది. సో మీరు ఏ టాపిక్ చదివినా ఆ టాపిక్ మీద పీవైక్యూస్ రెఫర్ చేయండి, లేదా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్, నేను ఇప్పుడు చెప్పినట్టు ఎన్సీఆర్టీలో వెనక ఇచ్చిన క్వశ్చన్స్ని రెఫర్ చేయండి. మీకు ఒక పిక్చర్ వస్తుంది, ఓకే నేను ఇది చదవాలి అని. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇదంతా ఇండియన్ హిస్టరీ సిలబస్. దీంట్లో మీరు రెఫర్ చేయాల్సిన బుక్స్ ఒకటి ఎన్సీఆర్టీస్, ఇంకొకటి తమిళనాడు స్టేట్ బుక్స్, స్టేట్ బోర్డ్ బుక్స్. ఎందుకు తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ చెప్తున్నానంటే మీరు ఇక్కడ నుండి గమనించుకుంటే యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్ నుండి గమనించుకుంటే ఇక్కడి వరకు ఈ పార్ట్ అక్కడ బాగా కవర్ అయింది. ఎన్సీఆర్టీస్ కంటే ఇవన్నీ మీకు తమిళనాడు బుక్స్లో చాలా బాగా కవర్ అయ్యాయి. సో కంపల్సరీగా బుక్స్ రెఫర్ చేయండి. అండ్ మీకు టాపిక్ వైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి చాలా సింపుల్గా బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అలీగఢ్ మూమెంట్, సత్యశోధక్ సమాజ్, జ్యోతిబా అండ్ సావిత్రి బాయి పూలే టాపిక్ ఇచ్చారు. సత్యశోధక్ సమాజ్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, దాని మెయిన్ పర్పస్ ఏంటి, దానివల్ల జరిగిన సోషల్ సర్వీస్ ఏంటి, దానికి ఉన్న రికగ్నిషన్ ఏంటి, ఇట్లా మీరు పాయింట్స్ గ్యాదర్ చేసుకుంటే మీకు తొందరగా అయిపోతుంది. సో మీరు సిలబస్ పక్కన లేకుండా అసలు ప్రిపరేషన్ ముందుకు సాగడానికి వీల్లేదు. కంపల్సరీగా సిలబస్ని పక్కన పెట్టుకొని చదవండి. ఎందుకంటే మొన్న ప్రిలిమ్స్ పేపర్లోనే మనకు చాలా క్లియర్ డైరెక్షన్ ఏంటంటే సిలబస్కి స్టిక్ అవుతుంది టీఎస్పీఎస్సీ. అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ స్కోప్ ఇచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. సో ఇది హిస్టరీ. తర్వాత తెలంగాణ హిస్టరీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ కూడా శాతవాహనాస్ ఉంది, ఇక్కడ కూడా కాకతీయాస్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు శాతవాహనాస్, కాకతీయాస్ ఇండియన్ హిస్టరీలో చదవకుండా తెలంగాణ హిస్టరీలో చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలంగాణ హిస్టరీ మళ్ళీ తెలంగాణ సొసైటీతో ఓవర్లాప్ అవుతుంది, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్తో ఓవర్లాప్ అవుతుంది. స్పెషల్లీ ఈ పార్ట్ మీకు నిజాం పార్ట్ మీకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్తో ఓవర్లాప్ అవుతుంది. కొన్ని ఏరియాస్ ఇక్కడ డిస్కస్ చేసేవి అక్కడ కూడా డిస్కస్ చేస్తాము. ఇక్కడ మీరు హిస్టరీని యాజ్ హిస్టరీ కంప్లీట్గా చదివితే తెలంగాణ మూమెంట్లో మాత్రం ముల్కీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. ముల్కీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే మనం ముల్కీ అండర్ ద నిజామ్స్ అట్లా చదువుతాం. దాని తర్వాత దీనికి మీరు తెలంగాణ హిస్టరీ బై తెలుగు అకాడమీ, తెలంగాణ హిస్టరీ బుక్ అకాడమిక్ బుక్ చదివితే సరిపోతుంది. మీరు ఓపెన్ చేసి చూడండి, ఇండెక్స్ ఈ సిలబస్ పక్కన పెట్టుకోండి, సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ హిస్టరీ తెలుగు అకాడమీ బుక్ స్టిక్ అవ్వండి, దాంట్లోంచి చదవండి. మీకు బుక్ లా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పెద్ద అక్షరాలతో రాశారు, కానీ అంత కంటెంట్ ఉండదు, మీరు చదవగలుగుతారు. సో తెలంగాణ హిస్టరీకి మాత్రం తెలుగు అకాడమీ బుక్ రెఫర్ చేయొచ్చు. జాగ్రఫీలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ 2 ఏరియాస్ ఇండియా, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ ఇవి కామన్. దాని తర్వాత థర్డ్ ఏరియా నుండి మీకు మొత్తం హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మీరు ఈ ఇండియా పార్ట్ మీరు ఎన్సీఆర్టీస్ నుండి చదవచ్చు. కొన్ని వాటికి మీరు సోషియో ఎకనామిక్ సర్వే కూడా రెఫర్ చేయాల్సి వస్తుంది. సోషియో ఎకనామిక్ సర్వే ఎట్లాంటి వాటికి రెఫర్ చేయాల్సి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంది, ఆటోమొబైల్స్, ఐటీ ఉంది. ఇట్లాంటి వాటికి అప్డేట్స్కి సోషియో ఎకనామిక్ సర్వే, ఎందుకంటే అది ఎకనామిక్ జాగ్రఫీ కిందకి వస్తుంది, అది రెఫర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుండి ఉన్న వాటికి మీకు తెలంగాణ జాగ్రఫీకి బుక్ తెలుగు అకాడమీది ఉంది, అది రెఫర్ చేయొచ్చు. లేదా వెబ్సైట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవన్నీ ఉన్నాయి, ఓఆర్ఆర్, మెట్రో, హుడా, హైదరాబాద్,
అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, ఈ ఓఆర్ఆర్ మెట్రో ఇట్లాంటి టాపిక్స్కి, జిహెచ్ఎంసీ ఇట్లాంటి టాపిక్స్కి వాటి వెబ్సైట్స్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు తెలంగాణ జాగ్రఫీలో వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ దొరకడం కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్కి మీరు వెబ్సైట్స్, తెలంగాణ జాగ్రఫీ బుక్ వెబ్సైట్స్ ప్లస్ మీకు తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే ఇయర్ది అయితే రాలేదు, లాస్ట్ ఇయర్ది ఉంది. ఈ సోషో ఎకనామిక్ సర్వే నుండి కూడా మీకు టాపిక్స్ కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పాపులేషన్, డిస్ట్రిబ్యూషన్, గ్రోత్, డెన్సిటీ, డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్, ఇవి మీకు తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వేలో ప్లస్ అట్లస్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్. దాంట్లోంచి చాలా మటుకు ఇవంతా ఇన్ఫర్మేషన్, ఇదంతా డేటా ఉన్న ఏరియాస్ ముందు కంప్లీట్ చేసుకోండి. సో ఈ ఏరియా మీరు ముందు కంప్లీట్ చేసుకోవడం అంటే జాగ్రఫీ ముందు కంప్లీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ అట్లస్, తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే నుండి చదవచ్చు. తర్వాత మీకు పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ కూడా చాలా ఓవర్లాప్ ఉంది. ఎక్కడెక్కడ ఓవర్లాప్ ఉందో నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీకు ఓవర్లాప్ వచ్చేసి ఈ పార్ట్ మీకు మళ్ళీ గవర్నెన్స్లో రిపీట్ అవుతుంది. ఎందుకంటే గవర్నెన్స్లో కూడా పాలసీస్ గురించి, విమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన టాపిక్స్, ఎస్హెచ్జి ఇట్లాంటి టాపిక్స్ ఇచ్చారు, అవి ఓవర్లాప్ అవుతాయి. దాని తర్వాత పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఈ టాపిక్స్ కూడా ఓవర్లాప్ అవుతాయి. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ మీకు గవర్నెన్స్లో ఇచ్చారు. అన్ఎంప్లాయ్మెంట్, అర్బనైజేషన్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవన్నీ మీకు డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఈ టాపిక్స్ అన్నీ మీకు ఎన్వైరన్మెంట్లో ఓవర్లాప్ అవుతాయి. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు సోషల్ ఇంపాక్ట్ అడుగుతారు. అంటే సొసైటీ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, సొసైటీ ఎట్లా, అర్బనైజేషన్ వల్ల సోషల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ అర్బనైజేషన్ వల్ల ఎన్వైరన్మెంట్ మీద ఏం ఇంపాక్ట్ అన్నది అడుగుతారు. కానీ అర్బనైజేషన్ అన్నది కామన్ కాన్సెప్ట్. సో అర్బనైజేషన్ దాని ఇంపాక్ట్ 360 డిగ్రీస్లో కవర్ చేస్తే మీకు సొసైటీకి యూజ్ అవుతుంది, ఎన్వైరన్మెంట్కి యూజ్ అవుతుంది. దీనికి కూడా మీరు టాపిక్ వైజ్ వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి టాపిక్కి మీకు కావాల్సిన డేటా ఉందా లేదా అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాయిలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ ఉంది. ఈ వాయిలెన్స్ అగెయిన్స్ట్ విమెన్కి ఎన్సిఆర్బి డేటా చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఎక్కువ ఏ క్రైమ్ జరుగుతుంది విమెన్ మీద, ఇప్పుడు ఆ క్రైమ్కి వాయిలెన్స్ అగెయిన్స్ట్ విమెన్లో మీకు సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, రేప్స్, డొమెస్టిక్ వాయిలెన్స్, డౌరీ, యాసిడ్ అటాక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో యాసిడ్ అటాక్స్ మీద క్వశ్చన్ వచ్చిందనుకోండి, పెరిగిందా తగ్గిందా అనడానికి మనం ఎట్లా స్టాండ్ తీసుకుంటాం, ఎన్సీఆర్బీ డేటా కోడ్ చేయాల్సి వస్తుంది. సో డేటా మీకు ఎక్కడెక్కడ ప్రతి టాపిక్కి మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే డెఫినేషన్, దానికి సంబంధించిన పాయింట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఉంటే క్యారెక్టరిస్టిక్స్, లేదా ఆ కాన్సెప్ట్ ఎవల్యూషన్ మీద ఉంటే ఎవల్యూషన్, కరెంట్ స్టేటస్ ఏంటి, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, దానికి సపోర్టింగ్ డేటా. ప్రతి టాపిక్కి మీరు ఇట్లా ప్రిపేర్ అవుతే మీకు చాలా ఈజీ, ఆన్సర్ రైటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. సింపుల్ ఏంటంటే మనం ఎంత ఆర్గనైజ్డ్గా ప్రిపేర్ అయితే అంత ఆర్గనైజ్డ్గా అవుట్పుట్ ఉంటుంది. ఆర్గనైజ్డ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గనైజ్డ్ అవుట్పుట్. సో మీ ప్రిపరేషన్లోనే మీరు ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా అంతే సింపుల్గా రాయగలుగుతారు. ఇప్పుడు కమ్యూనలిజం ఉంది. కమ్యూనలిజం అంటే అర్థం ఏంటి, కమ్యూనలిజంలో రకరకాల కమ్యూనలిజమ్స్ ఉంటాయి, ఆ 6 టైప్స్ తెలియాలి. దాని తర్వాత కమ్యూనలిజం ఇండియాలో ఉండడానికి గల కారణాలు, హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సోషల్, అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కారణాలు ఏంటి, కమ్యూనల్ వాయిలెన్స్ ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగినాయి, కనీసం ఒక 4-5 ఇన్సిడెంట్స్ మనకి ఎగ్జాంపుల్స్ లాగా కావాలి. ఎందుకంటే మనం కారణాలు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అన్నాం, హిస్టారికల్ ఫ్యాక్టర్స్ కారణం అని చూపించడానికి మనం ఒక ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్ లాగా ఇవ్వాలి. సో ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్, ఉట్టి పేరు తెలిస్తే చాలు. ఇప్పుడు సిక్ రైట్స్ ఉన్నాయి, లేదా గోద్రా రైట్స్ ఉన్నాయి, యూపీలో లాస్ట్ జరిగిన రైట్స్ నాకు పేరు గుర్తొస్తలేదు, రీసెంట్ ఒక 2-3 years బ్యాక్. అట్లా మీరు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ప్రతిదానికి అక్కడ ఎగ్జాంపుల్ రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనలిజంని అడ్రస్ చేయడానికి మన దేశంలో ఉన్న మెజర్స్ ఏంటి, ఏమేమి మెజర్స్ తీసుకున్నాము, ఇంకా మనం ఏం చేయొచ్చు, కమ్యూనలిజంని రెడ్యూస్ చేయడానికి ఏమేమి ప్రతిపాదించవచ్చు, ఇవే మీకు అడిగేది. దీన్ని దాటి అడిగే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఇట్లా చూసుకోవాల్సి వస్తుంది. ప్రతిదానికి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, దీని మీకు సంబంధించిన క్వశ్చన్స్ మీకు యూపీఎస్సీలో ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ పేపర్ 1 యూపీఎస్సీలో ఇండియన్ సొసైటీ ఉంటుంది, పేపర్ 2 యూపీఎస్సీలో సోషల్ జస్టిస్ ఉంటుంది. ఆ రెండిట్లో ఉన్న టాపిక్సే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు ఎట్లా అడుగుతున్న టాపిక్స్ అన్నది అర్థమవుతుంది. ఈ పాటకి మాత్రం మీరు సొసైటీ, ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ స్ట్రక్చర్
మీరు దీన్ని బై తెలుగు అకాడమీ రెఫర్ చేసినా కూడా మీకు యూజ్ అవుతుంది, ఈ బుక్ని రెఫర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిలబస్ ఏదైతే ఉందో పాలిటీది నా ప్రకారం చాలా లిమిటెడ్ సిలబస్. ఎందుకంటే మీకు సింపుల్గా ఫస్ట్ పార్ట్లో ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫిలాసఫీ, ప్రియాంబుల్ అవి ఇచ్చారు. సెకండ్ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. థర్డ్లో సిస్టమ్ గవర్నమెంట్ ఇచ్చారు. 4 జ్యుడిషియరీ, 5 ఫెడరల్ సెటప్. సో మీకు చాలా మటుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ ఇవన్నీ ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే అవన్నీ మీకు గవర్నెన్స్లో వచ్చినాయి. అంటే పాలిటీ సిలబస్ చాలా మటుకు గవర్నెన్స్లో స్పిల్ ఓవర్ అయింది. అయితే పాలిటీలో మీకు క్లియర్గా టాపిక్స్ ఏమేమి చదవాలి అన్నది ఇచ్చారు. దీని మీద ప్రిపేర్ అవ్వడం అస్సలు మీకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీకు యూపీఎస్సీ పీవైక్యూస్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి. అంటే మీరు యూపీఎస్సీ ఇప్పుడు ప్రియాంబుల్ మీద ఇప్పటివరకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి చూసి ప్రిపేర్ అయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. పాలిటీలో నేను చెప్పదలుచుకున్న 2-3 విషయాలు. ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ. చాలామంది స్టూడెంట్స్కి కోర్ తెలియదు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అని ఉంది, రూల్ ఆఫ్ లా అన్న పదం అర్థం తెలియాలి ఫస్ట్. తర్వాత రూల్ ఆఫ్ లా కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా, డైరెక్ట్గా లేదు. మరి రూల్ ఆఫ్ లాకి సంబంధించి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో అవి తెలియాలి. రూల్ ఆఫ్ లా ఎందుకు ఇంపార్టెంట్, దానికి ఉండే సిగ్నిఫికెన్స్ ఏంటి, అది ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, అది ఉండడం వల్ల ప్రియాంబుల్లో ఉన్న ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ మనం అచీవ్ చేయబోతున్నాం, ఇట్లాంటివి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పాలిటీ చాలా కోరిలేటివ్ సబ్జెక్ట్. అంటే ఒక టాపిక్కి లింక్ ఉంటుంది. మనకి కాన్సెప్చువల్ క్లారిటీ లేనిది ఆ లింక్ని మనం తీసుకురావడం ఆన్సర్స్లోకి చాలా కష్టమవుతుంది. సో కంపల్సరీగా మీరు కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ గుర్తుండాలి. మీరు అసలు 12 to 51 ఆర్టికల్స్లో మీరు ఏ రకమైన రిస్క్ తీసుకునే స్కోప్ లేదు. 12 to 51 ఆర్టికల్స్, ప్రతి ఆర్టికల్ క్లాజ్ సబ్ క్లాజ్తో సహా తెలియాలి. గుర్తుపెట్టుకోండి, ఇది 12 to 51 తెలియాలంటలేను, కానీ 12 to 51 కంపల్సరీగా తెలియాలి. అమెండ్మెంట్ అంటారు 368, ప్రెసిడెంట్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాము 51, 52. అట్లా మనం ప్రతి ఆర్టికల్ అంటే ఏవేవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ 123, అట్లా మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. పాలిటీలో మీరు గెస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ 10 మార్క్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఎక్కడెక్కడ అడగలేరు. ఉదాహరణకు మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకుందాం. ఫండమెంటల్ రైట్స్లో 12 to 35 ఆర్టికల్స్లో ఎక్కడెక్కడ ఒక్క ఆర్టికల్ మీదనే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 21 మీద అడగొచ్చు, 19 మీద అడగొచ్చు, దాని తర్వాత 19, 21 ఎక్కువ అడిగారు ఇప్పటివరకు తప్పించి. ఇంకా మిగతా 32 మీద అడగచ్చు. సో 19, 21, 32 రైట్ టు ప్రాపర్టీ, ఈ 4 మీద ఇండివిజువల్గా క్వశ్చన్స్ రావచ్చు. అదర్వైజ్ జనరలీ స్పీకింగ్ 25 to 28 మీద ఒక క్వశ్చన్ రావచ్చు, 29 and 30 మీద ఒక క్వశ్చన్ రావచ్చు. అట్లా మీరు దేని మీద ఎంత క్వశ్చన్ అంటే ఎక్కడి వరకు సింగిల్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడి వరకు 2-3 ఆర్టికల్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మీరు ప్రతి టాపిక్కి కంటెంట్, అంటే మీరు క్వశ్చన్స్ చూస్తే ఏమేమి అడిగారు అని తెలిస్తే దాన్ని బట్టి మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి. వెల్ఫేర్ స్టేట్ అన్న పదం ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అన్న పదం ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు, కానీ వెల్ఫేర్ స్టేట్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కాన్స్టిట్యూషన్ అష్యూర్ చేస్తుంది అంటున్నాం. సో మనకు ఫస్ట్ వెల్ఫేర్ స్టేట్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ మీనింగ్ తెలియాలి, ఎట్లా అష్యూర్ చేస్తుంది అన్నది తెలియాలి. ఇది కాన్స్టిట్యూషన్కి సంబంధించి. సో మీరు సిలబస్ చదివితే చాలా లిమిటెడ్ సిలబస్ ఉంది, మనకి పెద్దగా సిలబస్తో ఇబ్బంది ఉండదు యాజ్ ఫార్ as పాలిటీ ఈజ్ కన్సర్న్. తర్వాత మనం గవర్నెన్స్లో గవర్నెన్స్, ఇంకా గుడ్ గవర్నెన్స్, తర్వాత గవర్నెన్స్ అట్ ది స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్, డిబేట్స్ అండ్ డెవలప్మెంట్, ఎథిక్స్ అండ్ వాల్యూస్. గవర్నెన్స్ సిలబస్ నా ప్రకారం చాలా ఎగ్జాస్టివ్గా ఇచ్చారు. గవర్నెన్స్ సిలబస్ చాలా చాలా ఎగ్జాస్టివ్గా ఉంది. ఈ పేపర్లో గవర్నెన్స్ ఛాలెంజింగ్ అవుతుంది, ఎందుకంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా ఇంత డీటెయిల్డ్గా ఇంత ఇన్డెప్త్ ఉండదు. గవర్నెన్స్లో మీకు ఎథిక్స్ కలిపారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కలిపారు, చాలా కలిపారు. ఉదాహరణకి క్యాబినెట్ సెక్రటేరియట్, పిఎంఓ, సెంట్రల్ సెక్రటేరియట్, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్, ఇవి ఇన్ డీటెయిల్డ్గా వీళ్ళు సివిల్ సర్వీసెస్లో మేము చెప్పం,
కాకపోతే స్టేట్ సర్వీసెస్లో ఇవి ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇవన్నీ మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్. దాని తర్వాత సెకండ్ యూనిట్ మొత్తము స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంది. రోల్ ఆఫ్ కలెక్టర్, కోఆపరేటివ్స్లో ఏమవుతుంది, డిఫరెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, డిజేబుల్డ్, వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళ కింద వాళ్ళకి ఏం పవర్స్ ఉంటాయి, వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేస్తారు, ఇవన్నీ తెలియాలి. ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ తెలియాలి. అయితే గవర్నెన్స్ మీద నేను ఒక సపరేట్ మాడ్యూల్ లాంచ్ చేస్తున్నాను. ఇది చెయ్యాలి, ఎందుకంటే దీనికి హెల్ప్ లేనిది ప్రిపేర్ అవ్వడం కష్టం. మీకు ఒక్క బుక్ నుండి ఇంత ఇన్ఫర్మేషన్ కూడా రాదు. 3-4 బుక్స్ రెఫర్ చేసేంత టైం చాలా తక్కువ. సో ఇన్ ఆల్ లైక్లీహుడ్ ఒక 10 daysలో గవర్నెన్స్ రిలేటెడ్ కోర్స్ రికార్డెడ్ క్లాసెస్ లాంచ్ అవుతుంది. రికార్డ్ చేస్తున్నాను, రికార్డ్ చేసి కంప్లీట్ చేసినాకనే లాంచ్ చేస్తాను. అది సరిపోతుంది, ఎందుకంటే దాంట్లో నేను మెటీరియల్ ఇంక్లూడ్ చేస్తాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. అండ్ గవర్నెన్స్ మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు సొసైటీతో కూడా ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ చూడండి, పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్, విమెన్ ఎంపవర్మెంట్, తర్వాత రైట్స్ రిలేటెడ్ టు హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, ఇవి మీకు సేమ్ ఇవే టాపిక్స్ సొసైటీలో యూనిట్ 5లో ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉంది చూడండి, పాలసీ ఆన్ హెల్త్లోనే ఫుడ్ సెక్యూరిటీ, పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, రైట్స్ అన్నవి వి అండర్స్టాండ్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్, సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేషన్, లీగల్ ఎంటైటిల్మెంట్స్ లైక్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అట్లా. కానీ పాలసీ అన్నది ఓవరాల్ బ్రాడ్ పర్స్పెక్టివ్. గవర్నమెంట్ ఒక ఇష్యూ మీద తీసుకోబోయే చర్యలనే మనం పాలసీ అంటాం. ఉదాహరణకి నేషనల్ హెల్త్ పాలసీలో గవర్నమెంట్ ఏమంటుందంటే హెల్త్కి సంబంధించి మా విజన్ ఇది, మేము ఇది చేయబోతున్నాం, ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాం. సో వాళ్ళ మొత్తం విజన్, వాళ్ళ పనితీరు, వాళ్ళ అప్రోచ్ హెల్త్కి సంబంధించి పాలసీలో వస్తుంది. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ లాస్ తీసుకురావచ్చు, స్కీమ్స్ తీసుకురావచ్చు, మిషన్స్ తీసుకురావచ్చు. కానీ పాలసీ అన్నది బ్రాడ్ విజన్ డాక్యుమెంట్. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మన పాలసీ నుండి వస్తుంది. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో స్కీమ్స్, మిషన్స్, యాక్ట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మీకు హెల్త్ పాలసీ అన్నది గవర్నమెంట్ విజన్. పాలసీ కిందనే మనం ఇవన్నీ చదువుతాం, స్కీమ్స్ చదువుతాము, లాస్ చదువుతాం, యాక్ట్స్ అన్నీ చదువుతాం. గవర్నెన్స్కి సంబంధించింది. దాని తర్వాత 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎకానమీ సిలబస్ ఎక్కువగా అంటే చాలా ఎగ్జాస్టివ్గా లేదు, కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా డేటా మీరు గ్యాదర్ చేయాల్సి వస్తుంది, అప్ టు డేట్ డేటా ఉండాల్సి వస్తుంది, కంపల్సరీ అప్ టు డేట్. ఇప్పుడు మానిటరీ పాలసీ అంటున్నారు, మానిటరీ పాలసీ రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా మానిటరీ పాలసీ డేటా అంతా మీరు నోట్ చేసుకోవాలి. ప్రీవియస్ మానిటరీ పాలసీకి దీనికి ఉన్న డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయాలి, రీజన్స్ని రాసుకోవాలి. కరెంట్ బేస్డ్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి. దీనికి మీరు ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అన్నా, దత్తన్ సుందరం కానీ, ముష్రాన్ పూరి కానీ, ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అన్నా మీరు రెఫర్ చేయొచ్చు. కానీ మీకు సిలబస్లో ఉన్న ఏరియాస్ మాత్రమే రెఫర్ చేయండి. ఇన్ డీటెయిల్డ్గా మొత్తం బుక్ చదవాల్సిన అవసరం లేదు. అండ్ కంపల్సరీగా దీనికి చదవాల్సింది మాత్రం సోషో ఎకనామిక్ సర్వేని రెఫర్ చేయకుండా మీ ఎకనామిక్ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యే ఛాన్సే లేదు. తెలంగాణ ఎకానమీకి కూడా మీకు అకాడమీ బుక్ ఉంది. అది కాకుండా మీరు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సోషియో ఎకనామిక్ సర్వే కంపల్సరీగా రెఫర్ చేయాల్సింది. సోషియో ఎకనామిక్ సర్వే నుండి కూడా మీరు రెఫర్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీగా సోషియో ఎకనామిక్ సర్వే నుండి మీరు ఈ టాపిక్స్ అన్నీ ఐడెంటిఫై చేసి చదవాలి. మీకు తెలంగాణ ఎకానమీలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 1956 to 2014 ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో ఇది మీకు టీజీ ఫార్మేషన్, తెలంగాణ ఫార్మేషన్తో ఓవర్లాప్ అవుతుంది. 1956 to 2014 ఏమేమి జరిగింది, ఉదాహరణకి ఎల్పిజి రిఫార్మ్స్, దాని ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎట్లా ఉండింది, అప్పుడున్న ఈ కమిటీస్ ఏవైతే ఉండనో ఆ కమిటీస్ గురించి, వాళ్ళ రికమెండేషన్స్ గురించి అవన్నీ తెలియాల్సి ఉంటుంది. సో ఈ పార్ట్ మీకు బై అండ్ లార్జ్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్తో ఓవర్లాప్ అవుతుంది. ఇది కాంటెంపరీ కరెంట్ ఇష్యూస్, కరెంట్ ఏరియా అంటే ఇప్పుడు రెలెవెన్స్ ఉన్న ఏరియా, హ్యూమన్ రిసోర్సెస్, డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ ఇప్పుడు రెలెవెన్స్ ఉన్నది. సో దీంట్లో మీరు లేటెస్ట్ డేటా, లేటెస్ట్ అప్డేట్స్ని గ్యాదర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. 1947 to 1970 ఆన్వర్డ్స్ అంటే పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అవన్నీ చదవాల్సి వస్తుంది. తర్వాత అంటే మీకు 1, 3 అన్నది
ప్రీవియస్ పాత టాపిక్స్ అంటే కాంటెంపరీ రెలవెన్స్ ఎక్కువ లేని టాపిక్స్. కానీ 2, 4, 5 అనేది కంప్లీట్గా కాంటెంపరీ రెలవెన్స్తో వచ్చే టాపిక్స్. దీంట్లో మీరు ఎక్కువ మటుకు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఉదాహరణకి రీసెంట్గా గవర్నమెంట్ 6 న్యూ పాలసీస్ అనౌన్స్ చేస్తాము అని చెప్పింది. ఇండస్ట్రియల్ పాలసీ వస్తుంది, ఫార్మా పాలసీ వస్తుంది, MSMEకి సంబంధించిన పాలసీ వస్తుంది. ఈ పాలసీస్ గిన మీ ఎగ్జామ్ నాకు తెలిసి ఇంకొక 1 monthలో వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేస్తే మీరు రాసి పెట్టుకోండి, కంపల్సరీ పాలసీస్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 5th యూనిట్కి సంబంధించిన పాలసీస్ అవి. సో 1, 3 అంటే పాత బ్యాక్గ్రౌండ్ డేటా అయితే 2, 4, 5కి మాత్రం లేటెస్ట్ అప్డేట్స్ మీదనే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత డెవలప్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ దీంట్లో ఓవర్లాప్ అవుతుంది అని చెప్పాను. సో డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ఎన్వైర్న్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి మీరు శంకర్ ఐఏఎస్ బుక్ చాలా మటుకు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి తెలిసింది. శంకర్ ఐఏఎస్ బుక్ చాలా డీటెయిల్డ్గా టాపిక్ టు టాపిక్ ఉంటుంది. ఈ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్లస్ కరెంట్ అప్డేట్స్ని క్లబ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మీరు ఏ బుక్ చదివినా సిలబస్లో ఉన్న టాపిక్స్కి మాత్రమే స్టిక్ అవ్వండి. అనవసరంగా సిలబస్లో ఉన్న టాపిక్ దాటి వెళ్ళొద్దు, మీకు ప్రాబ్లం అవుతుంది. అయితే ఎన్వైర్న్మెంట్ SNT కూడా ట్యూస్డే వెడ్నెస్డే లోపు మేము లాంచ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ SNT కూడా చాలా ఛాలెంజింగ్. సివిల్ సర్వీసెస్లో కూడా SNT అంత డీటెయిల్డ్గా ఉండదు, మీకు అంత డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఎన్వైర్న్మెంట్ SNT రిలేటెడ్ ఏరియాస్ కూడా మీకు ఇన్ ఆల్ లైక్లీహుడ్ ట్యూస్డే వెడ్నెస్డే వరకు లాంచ్ అవుతాయి. దాంట్లో సేమ్ క్లాసెస్, ప్రతి క్లాస్కి సంబంధించిన మెటీరియల్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు అది ఒక డైరెక్షన్ ఇస్తుంది అండ్ టాపిక్ టు టాపిక్ లేబుల్ చేసి ఉంటాయి. సో మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ డౌట్ ఉంది అంటే మీరు దాన్ని రెఫర్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సేమ్ ప్రాబ్లమ్. సైన్స్ అండ్ టెక్నాలజీ నేను చెప్పినట్టు యూపీఎస్సీకి కూడా ఇంత ఎగ్జాస్టివ్ ఉండదు, మీకు అంత ఎగ్జాస్టివ్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, కమ్యూనికేషన్, AI ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు రెఫర్ చేయాల్సింది ఒకటేమో మీరు రెఫర్ చేయాల్సింది ఇండియా ఇయర్ బుక్. ఇండియా ఇయర్ బుక్లో ఈ స్పెసిఫిక్ అంటే స్పేస్, డిఫెన్స్ ఇట్లాంటి చాప్టర్స్ ఉంటాయి, అదొకటి రెఫర్ చేయాలి. సెకండ్ మీరు రెఫర్ చేయాల్సింది ఆ రెస్పెక్టివ్ మినిస్ట్రీస్ వెబ్సైట్స్. ఇస్రో ఉంది, ఇస్రో వెబ్సైట్ మీకు తెలియాలి. ఇట్లాంటి వెబ్సైట్స్ కంపల్సరీగా రెఫర్ చేయాల్సి ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇవి ఈ బుక్స్ రెఫర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఇప్పుడు ఎనర్జీ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి, వీటి మీద ఇన్ఫర్మేషన్ మీకు సోషో ఎకనామిక్ సర్వేలో దొరుకుతుంది. మీరు సోషో ఎకనామిక్ సర్వే ఓపెన్ చేస్తే ఎన్వైర్న్మెంట్ చాప్టర్ సపరేట్గా ఉంటుంది, దాంట్లోంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ మీకు డేటా ఉండాలి. ఎంత కెపాసిటీ ఉంది ఇండియాకి సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి, ఇంకేం చేయొచ్చు ఇండియా, ఏ రకమైన మెజర్స్ తీసుకుంటుంది, ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది ఇండియా సోలార్ ఎనర్జీ యూజ్ చేయడంలో, ఇట్లాంటి క్వశ్చన్స్కి మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ మొత్తం 100 మార్క్స్. వీటికి మాత్రం సోషో ఎకనామిక్ సర్వే, యోజన, కురుక్షేత్ర ఆ స్పెసిఫిక్ ఏరియాస్ మీద సంబంధించి ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ ఛాలెంజ్ ఏంటంటే 2 into 25 అంటే 50 మార్క్స్కి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ మార్క్స్ 2 మార్క్స్. 2 మార్క్స్ అంటే మీరు కనీసం 2-3 స్టెప్స్ రాయాలి ఆన్సర్కి. ఆ 2-3 స్టెప్స్ మీకు గుర్తుంటే స్కూల్లో మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు స్టెప్స్లో రాసేవాళ్ళం. ఆ స్టెప్స్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. బేసిక్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి మీకు అదే ఇష్యూ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని హెడ్డింగ్ పెట్టిండ్రు, కానీ డేటా అనాలిసిస్ ఇంక్లూడ్ చేశారు, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంక్లూడ్ చేశారు, యాప్టిట్యూడ్ ఇంక్లూడ్ చేశారు, రీజనింగ్ ఇంక్లూడ్ చేశారు. సో మీకు మొత్తం అన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. సిలబస్ చాలా ఎగ్జాస్టివ్గా ఉంది. ఈ 25 క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తుందన్న తెలియదు. మీరు ఎంత మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అయినా, ఈ ఏరియాస్లో ఎక్స్పర్ట్ అయినా,
కంపల్సరీగా మీరు ఈ ఏరియాస్ మీద ప్రిపేర్ అవ్వాల్సిందే. మీరు రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం దీనికి ఇవ్వాలి, హాఫ్ అన్ అవర్ అన్నా ప్రాక్టీస్ చేయాలి. మీరు దీనికి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ రెఫర్ చేసినా పర్లేదు, కానీ ఆర్ఎస్ అగర్వాల్లో PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మాత్రమే రెఫర్ చేయాలి, వేరే వాటిని రెఫర్ చేయొద్దు. తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ UPSC ఆస్పిరెంట్స్కి చాలామందికి చాలా ఛాలెంజింగ్. ఈ ఏరియా మీకు హిస్టరీతో ఓవర్లాప్ అవుతుంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా మీకు హిస్టరీతో ఓవర్లాప్ అవుతుంది. ఈ ఏరియా మీకు కొద్దిగా పాలిటీతో ఓవర్లాప్ అవుతుంది, ఎందుకంటే AP రీఆర్గనైజేషన్ యాక్ట్ 10 years అయిపోయింది. సో దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జనరల్గా మొత్తం మూమెంట్ని ఫాలో అవ్వాలి. మూమెంట్లో ఆ క్రొనాలజీ ఫాలో అవ్వడము, లింక్ చేయడము పెద్ద ఛాలెంజ్ కాదు, ఎందుకంటే ఒక్కసారి మీరు వింటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే టూ మచ్ ఆఫ్ డేటా, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, పీపుల్ ఉంటారు, డేట్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఛాలెంజ్. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 150 మార్క్స్. సో మీరు ప్రయారిటీ ఇవ్వాల్సిన సబ్జెక్ట్, కంపల్సరీగా ఇన్ డీటెయిల్డ్గా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్. మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీద నేను ఒక 150 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. అండ్ దానికి సంబంధించిన మాడ్యూల్ కూడా తొందరలోనే లాంచ్ అవుతుంది. ఆ మాడ్యూల్లో మొత్తం మెయిన్స్ ఓరియంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దానికి ప్రతి టాపిక్ కింద ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, వాటి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అన్నది డిస్కస్ చేశాను. దాంట్లో మెటీరియల్ కూడా ఉంటుంది. ఎవ్వరమైనా వి ప్రకాష్ సార్ బుక్ చదివే చేయాల్సింది. సో మీరు ఒకవేళ మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రకాష్ సార్ బుక్ సేఫెస్ట్, కాకపోతే చాలా ఎగ్జాస్టివ్ ఉంటుంది. ప్రకాష్ సార్ బుక్కి సెకండ్ రెఫరెన్స్ లాగా మీరు తెలుగు అకాడమీ బుక్ పెట్టుకోవచ్చు. ఈ 2 బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. అనవసరంగా చాలా సోర్సెస్కి వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా సోర్సెస్కి వెళ్ళి రెఫర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకునేంత టైం మీకు లేదు. సో ఇది మీ ఓవరాల్ సిలబస్. ఈ సిలబస్ పేపర్ మీకు ఉంటే సరే, లేకపోతే నేను లింక్ షేర్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీకి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఉన్న మొత్తం సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇండియన్ హిస్టరీ ఉంది, తర్వాత తెలంగాణ హిస్టరీ ఉంది, తర్వాత నేను ఎస్ఏ గురించి ఇప్పుడు చెప్తాను, తెలంగాణ హిస్టరీ ఉంది, తర్వాత జాగ్రఫీ, తర్వాత మీకు పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ గవర్నెన్స్, దాని తర్వాత ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత మీకు SNT, ఎన్వైరన్మెంట్, మూమెంట్. ఇవి మీకు 2 to 6లో ఉన్న ఏరియాస్. ఈ ఏరియాస్లో మీకున్న స్ట్రెంగ్స్, వీక్నెసెస్, మీరు అస్సలు ప్రిపేర్డ్ లేను అనుకున్న ఏరియాస్ని ముందు చదవండి. ఎందుకంటే మీరు ఆ ఏరియాస్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది. ఉదాహరణకి నేను అసలు మూమెంట్ ఫార్మేషన్ అసలు చదవలేదు, ముందు మూమెంట్ అండ్ ఫార్మేషన్తోనే స్టార్ట్ చేయడం బెటర్. నాకు అసలు దాని ABCD కూడా తెలియదు. అది 150 మార్క్స్ అంటే నేను ఏ పేపర్ చదివినా, ఏ సబ్జెక్ట్ చదివినా అదే నా మైండ్లో తిరుగుతుంది. సో ఫస్ట్ ఈ లిస్ట్లో మీకు రాని ఏరియా మీద ఫోకస్ చేయండి. ఒకటే ఏరియా ఎట్ ఎ టైం చదివితే కూడా మీకు రిస్క్ అవుతుంది, ఎందుకంటే ఒకటే ఏరియా ఎట్ ఎ టైం చదివితే మీతో కాదు, అంత మిగతా ఏరియాస్ నెగ్లెక్ట్ అయిపోతున్నాయని సైకలాజికల్గా ఒక ఫీలింగ్ వస్తుంది. సో అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్, మినిమం 2 or 3 సబ్జెక్ట్స్ పర్ డే, అంటే సైమల్టేనియస్గా కొంచెం టైం ఇచ్చుకుంటూ చదవండి. రాని ఏరియాస్ మాత్రమే 2-3 సబ్జెక్ట్స్లో చదివితే మళ్ళీ అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ నేనే ఆస్పిరెంట్ అయ్యి నేను 3 ఏరియాస్ చదవాలనుకుంటే 2 ఏరియాస్ అసలు నేను ప్రిపేర్డ్ లేని పిక్ చేసుకుంటాను, 1 సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చదివింది పిక్ చేసుకుంటాను. సో దట్ నాకు ఈ 2 ఏరియాస్ ప్రెషర్ ఈ చదివే దానితోనే బ్యాలెన్స్ అవుతుంది. అందుకనే ఒక 2 సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్డ్ లేనివి చదవండి, ఒక సబ్జెక్ట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ ఉన్న దాన్ని, అంటే కొంచెం అవగాహన నుండి పట్టున్న సబ్జెక్ట్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. టైం లైన్స్ పెట్టుకోండి, ప్రతి సబ్జెక్ట్కి ఇన్ని రోజులలో నేను కంప్లీట్ చేయాలి. ఆ టైం లైన్స్ మీద నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతాను, ఎందుకంటే మనకి రఫ్లీ ఒక 115 days ఉంది ఎగ్జామ్కి. సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఈ 120 daysలో అన్నది నేను చెప్తాను, దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. కానీ ప్రిపరేషన్ బిగినింగ్ మాత్రం మీకు రాని ఏరియా నుండి ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. జనరల్ ఎస్ఏ గురించి నేను ముందు చెప్పలేదు. జనరల్ ఎస్ఏ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అంటే, ఒక ఏరియాని నేను కంప్లీట్ చేసుకున్నాక దాని తర్వాత జనరల్ ఎస్ఏ. ఉదాహరణకి నేను సొసైటీ ఇంకా గవర్నెన్స్ కంప్లీట్ చేస్తే సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అన్న టాపిక్ని టచ్ చేస్తాను. సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అన్న టాపిక్లో చాలా ఇంపార్టెంట్ సోషల్ ప్రాబ్లమ్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్. వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ మీద నేను కంటెంట్ రాయాలి అంటే ముందు నా దగ్గర కంటెంట్
కంటెంట్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేను వాయిలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ మీద 1000 words వరకు రాయాలి. కానీ వాయిలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ అన్న టాపిక్ నేను సొసైటీలో కంప్లీట్ చేస్తే నాకు కావాల్సిన 1000 words వచ్చేస్తాయి. సో ఫస్ట్ మీరు ఆ రెలవెంట్ ఏరియా, ఇది మీరు గవర్నెన్స్, సొసైటీ అండ్ గవర్నెన్స్ చదివిన తర్వాత దీనికి సంబంధించిన ఎస్సేస్ ప్రాక్టీస్ చేయాలి. మీరు దీనికి ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ కూడా మీరు ఎకానమీ, ఎన్వైరన్మెంట్, గవర్నెన్స్ చదివిన తర్వాత మీరు ఈ ఏరియా ప్రాక్టీస్ చేయాలి. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్లో మీరు గవర్నెన్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్ చదివిన తర్వాత దీన్ని, హిస్టరీ అయిపోయిన తర్వాత ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, దీని మీద ఎలాంటి టాపిక్స్ రావచ్చు, ఇండియన్ హిస్టరీ మీద మీకు గాంధీయన్ ఎరా మీద అడగచ్చు, లేదా సోషో రిలీజియస్ రెనెసాన్స్ మీద అడగచ్చు, నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ యాజ్ అ హోల్ అడగచ్చు. సో మీరు క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఏది రాయాలన్నా మీరు ఫస్టే హిస్టరీ కంప్లీట్ చేసుకోవాలి. సో హిస్టరీ మీద ఇట్లా వస్తాయి క్వశ్చన్స్. తర్వాత డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీ కంప్లీట్ అయితేనే మీరు డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చదవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏఐ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 100% ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి కూడా మీరు ఫస్ట్ సొసైటీ కంప్లీట్ చేస్తే, ఈ సొసైటీ అండ్ గవర్నెన్స్ మీరు కంప్లీట్ చేస్తే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద మీరు ఏ క్వశ్చన్ వచ్చినా, ఏ ఎస్సే వచ్చినా రాయగలుగుతారు. సో ఫస్ట్ మీరు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాతనే రెలవెంట్ ఎస్సే టాపిక్కి సంబంధించిన టాపిక్స్, వాటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రాయడం చాలా చాలా ఉత్తమం. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇదండి సిలబస్ ఓవర్వ్యూ. త్వరలోనే టెస్ట్ సిరీస్ మాడ్యూల్స్ లాంచ్ చేస్తాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టెస్ట్ సిరీస్ డీటెయిల్స్, మాడ్యూల్స్ డీటెయిల్స్ ఇస్తాను. కీ ఇవాళ రాబోతుంది, నాకు తెలిసి రిజల్ట్ కూడా ఒక 10 daysలో రాబోతుంది. సో ఎక్కువ టైం లేదు, వీలైనంత వరకు సార్ట్ అవుట్ చేసుకొని కూర్చొని గ్రూప్ 1 మీద ఫోకస్ చేయడం బెటర్. ఎందుకంటే గ్రూప్ 2 కొంచెం డైసీ ఉంది సిచ్యువేషన్. గ్రూప్ 2 రీనోటిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 2లో పోస్టులు పెంచి రీనోటిఫై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్రూప్ 1 మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి గ్రూప్ 1 మీద ఫోకస్ చేయడం బెటర్. ఎట్లాగో June 30th లోపు అన్నిటి మీద క్లారిటీ వస్తుంది. అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 మీద క్లారిటీ వస్తుంది. June 30th వరకు నాకు తెలిసి మీ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది, ఎక్కువ టైం తీసుకోరు. సో మీ రిజల్ట్ వస్తుంది, దీని మీద కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి 2 and 3 మీద కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ 10-15 days మీరు మూవ్మెంట్, సొసైటీ, కామన్ ఏరియాస్, గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉన్న కామన్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడం బెటర్. థ్యాంక్ యూ.